నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజీవితం నేను మోనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నన్ను గెలిపిస్తే వచ్చే ఎమ్మెల్యే జీతం కూడా మీకే ఖర్చు పెడతా ఓటర్లకు హామీ ఇచ్చిన పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి మైనర్ బాలికపై దాడికి తెగబడ్డం దుర్మార్గపు చర్య పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులపై జనసేన నగర అధ్యక్షులు బాబురావు ఆగ్రహం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్ గోదావరికని మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో హోం మినిస్టర్ మహమూద్ అలీ వేములవాడలో 25వ తేదీన రాహుల్ గాంధీ పర్యటన బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పిలుపు ఇక డీటెయిల్స్ చూస్తే నన్ను గెలిపిస్తే నాకు వచ్చే ఎమ్మెల్యే జీతం కూడా మీకోసం ఖర్చు పెడతానని అధికారంలోకి రాగానే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేస్తోందని పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి ఓటర్లకు హామీనిచ్చారు జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో ఆమె మాట్లాడుతూ మేము రాజకీయాల్లోకి వచ్చిందే మీకు సేవ చేసేందుకని నేను మీ బిడ్డను నన్ను ఆశీర్వదించండి అని కోరారు బీఆర్ఎస్ నాయకులు మీకు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం చేతి గుర్తుకే ఓటు వేయండి అన్ను పిలుపునిచ్చారు దేవరుప్పల మండలంలోని మన్పహాట్ గొల్లపల్లి కామారెడ్డిగూడెం సీతారాంపురం కడవెండి గ్రామాల్లో దేవరుప్పల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు మహిళలు యశస్విని రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ టపాసులు పేల్చి డప్పు చప్పులతో కోలాటాలతో బతుకమ్మలతో ఎదురెళ్లి పూలవర్షం కురిపించారు మహిళలతో కలిసి యశస్విని కోలాటమాడారు చూడు అమ్మాయి చూడు కొంచెం దూరం ఉండాలి ఫోటో రాదు దిగానే ఒక్క నిమిషం చెప్పు ఒకసారి సీత నాగమ్మ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను యశస్విని రెడ్డి గారి నాయకత్వం యశస్విని రెడ్డి గారి నాయకత్వం ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ దయాకర్ రావు గారు చెప్తున్నారు కదా ఆయన అంటే ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి ఓటేసి గెలిపిస్తారో వాళ్ళకి మటుకే ప్రభుత్వ పథకాలను అందజేస్తారంట అవునా ఇక్కడ కూడా చెప్పిండ్రా ఇల్లు ఇస్తారంట కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఇయ్యారంట ఏమైనా వాళ్ళ జేబులోకి వెళ్ళి తీసి పెడుతుండ్రా దీన్ని లేదు కదా మనం ట్యాక్సులు కడితే వచ్చే డబ్బు మనకు వాడడానికి కూడా మళ్ళీ వాళ్ళ పెత్తనము వాళ్ళ ఇక్కడ వాళ్ళు చేసేది ఏం లేదు కుటుంబ పాలన కానీ మనది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కానీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరే జెండా ఎత్తిందన్నది చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలను అందజేసినది ఇంద్రం ఇల్లు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి ఇళ్లల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వినండి కాంగ్రెస్ పార్టీ వస్తుంది వచ్చినాక మేము అవేం చూడం మనమందరం ఒక్కటే మనకేం పంచాయతీలు లేవు అర్హులైన ప్రతి ఒక్కరికి మేము పథకాలను అందజేస్తాం అంతేగాని మీరు ఏ పార్టీ వాళ్ళది అన్నట్టు మేము చూడం మేము మొహం చూసి బొట్టు పెట్టాం ఎవరికి అవసరమో వాళ్ళకి పని చేస్తాం అంతే
మైనర్ బాలికను ఇంటి పనులకు వాడుకుంటున్న వివాదంపై స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నగర అధ్యక్షులు పొదిలి బాబురావు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తల్లి తండ్రి లేని ఆ బాలికను కార్మిక నిబంధనలకు విరుద్ధంగా పవిత్రమైన న్యాయమూర్తి పదవిలో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులు పనిలో పెట్టుకోవడమే కాక పైశాచికంగా ఆ బాలికపై దాడికి తెగపడ్డం దుర్మార్గపు చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీలతో పాటు పలు మైనార్టీ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైల్డ్ రైట్స్ 2005, లేబర్ రైట్స్ 1989 ప్రకారం వెంటనే ఏపీపీ దంపతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే వీరిపై బార్ కౌన్సిల్లో ఫిర్యాదు చేస్తామన్నారు. మైనర్ పై దాడికి తెగబడ్డ ఏపీపీ దంపతులను వెనకేసుకొస్తున్న ప్రభుత్వంపై సంఘటిత పోరుకు అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ఇక్కడ జరుగుతుంది. అఖిలపక్ష సమావేశంలో ముందుగా పాల్గొన్నటువంటి పార్టీ ప్రతినిధులకు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘ నాయకులందరూ ధన్యవాదాలు మీడియా ద్వారా తెలుపుకుంటూ, ఇక్కడ ఈరోజు ముఖ్య ఉద్దేశము 14వ తేదీన ఒక మైనార్టీ అమ్మాయి పైన చేసిన అఘాయిత్యానికి ఎవరైతే పీపీలు ఉన్నటువంటి భార్యాభర్తలు పీపీలు ఉన్నటువంటి వారు చేసిన అఘాయిత్యానికి ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ అదేవిధంగా పోలీస్ శాఖ కానీ ఏ విధమైనటువంటి చర్య తీసుకోలేదు. ఇంత దారుణంగా చర్యలు తీసుకోకుండా వారిపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఎంత దరిద్రంగా ఉంది. అరే, ఒక మైనార్టీ సంబంధించినటువంటి మేజర్ కానీ అమ్మాయి పైన అఘాయిత్యం చేస్తే ఈ మైనార్టీలకి ఎవరు లేరు అనుకుంటున్నారా మీరు? అదే ఒక అగ్రకులానికి చెందినటువంటి ఒక అమ్మాయి పైన దాడి జరిగింటే మీరు ఈ పార్టీకి ఏం చేసిందరు అని మేము జనసేన పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం, అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు 24 గంటల్లో బాధితుల్ని శిక్షించి ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే వాళ్ళ పదవులను తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అదే జరగని పక్షంలో అఖిల పక్షాల ఆధ్వర్యంలో మొత్తం ప్రజా సంఘాలు అయితేనేమి అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమిస్తుంది. ఈ ఉద్యమం అనంతపురం వరకే పరిమితం కాదు, జిల్లా నుంచి రాష్ట్రం వరకు కూడా ఖచ్చితంగా చేరుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక ముక్కు పచ్చలారని చిన్న అమ్మాయి పైన ఇంత అఘాయిత్యానికి పాల్పడితే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏం చేస్తున్నారు ప్రజాప్రతినిధులను అడుగుతున్నాం. అయ్యా, మీ పాలన వచ్చినప్పటి నుంచి మహిళలపైన ఇంతగా దాడులు జరుగుతున్నాయే, మైనార్టీలపైన ఇంతగా దాడులు జరుగుతున్నాయే, ఎందుకు ఇంత మీకు నిర్లక్ష్యం? వాళ్ళు ఓట్లు వేసిన పాపానికా అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మీరు చర్య తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీ వీలైన త్వరలో వాళ్ళందరినీ చేర్చి బాధితులు శిక్ష పడేలా చేయాలి. ఆ విధంగా చేయని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తానని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చే మీడియా మిత్రులకు ధన్యవాదములు. మెడికల్ శాఖ కానీ దానికి సంబంధించినటువంటి అధికారులు కానీ దానికి సంబంధించిన పోలీస్ యంత్రాంగం కానీ ఎవరే కానీ స్పందించనేటువంటి పరిస్థితి లేకుండా పోవడం వల్ల ఆ అమ్మాయికి తీవ్ర నష్టం జరుగుతుందనే ఆలోచనలో భాగంగా నిన్నటి రోజు ఆల్ పార్టీస్ అంటే అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటి మానవ సంఘాలు కానీ అన్నీ కలిసేసి నిన్న ఒక నిరసన వ్యక్తం చేస్తూ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన విషయంపైన మాట్లాడడానికి కాదు, ఒక మానవీయత కోణంలో మానవత దృక్పథంతో ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. అదే ఉన్నత వర్గాలకు తీసుకున్నటువంటి చొరవ, ఉన్నత వర్గాలపై చూపినటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో ప్రజల ఓటర్ చేత గెలుపొందినటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఖచ్చితంగా బాధ్యతాయుతంగా మెలుగుతూ లోకల్గా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ, అలాగనే ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ గారు కానీ, జిల్లా కలెక్టర్లు కానీ కనీసం లోకల్గా ఉన్నప్పుడు పర్యవేక్షించి అమ్మాయి పరిస్థితిని కూడా విచారించి ఆమెకి అండగా నిలవాల్సినటువంటి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన లేదా అని చెప్పి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. గోదావరికని ఫంక్షన్ హాల్లో మైనార్టీల ఆత్మీయ సమ్మేళనానికి హోం మినిస్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. షాదీ ముబారక్తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతనందిస్తున్నారన్నారు. మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు పరిపాలించిన ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారు గాని వారి సంక్షేమం కోసం కృషి చేయలేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనార్టీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నానన్నారు. आप तमाम हजरत थालियों की गूंज से उनका इस्तेमाल करें और मेयर साहब, डिप्टी मेयर साहब से भी गुजारिश है कि वो भी डायस पे तशरीफ लाएं। अब मैं गुजारिश करता हूं
एमआईएम पार्टी के जिम्मेदार जनाब नसीर साहब से कि वो एआईएमआईएम मजलिस इत्तेहाद उल मुस्लिमीन का पार्टी का एक जिम्मेदार हूँ। मेरे सदर बारिस्टर खनी के एमएलए हमारे कोर कमिटी चंदर साहब को साथ देने के लिए कहा तो हमारे सदर का हुक्म हम लब्बाइक कहकर हम उनको 8 साल की जो कांग्रेस सबक हमको बताया है। आज तेलंगाना में मुसलमान हिंदू मस्जिद मंदिर हमारे मीडिया के दोस्त है। 2001 में टीआरएस पार्टी बनाई गई थी। 2004 में पहला इलेक्शन आया, हमने कांग्रेस से अलायंस की। 2009 में दूसरा इलेक्शन आया, बीजेपी से अलायंस की, सॉरी तेलुगु देशम से अलायंस की, क्योंकि कांग्रेस ने हमें तेलंगाना नहीं दिया। तेलुगु देशम ने हमारे साथ धोखा किया। 2014 का इलेक्शन आया, हम खुद अपने आप लड़े। 2018 का इलेक्शन आया, हम खुद अपने आप से लड़े। आज 2023 का इलेक्शन में हम इंडिपेंडेंट लड़ रहे हैं। हमें कभी भी जरूरत नहीं है। हमारे मोदी साहब तो इंडिया को तबाह कर रहे हैं। मोदी साहब हैदराबाद आए, हैदराबाद आके एक बात कहे, राव साहब पूछ रहे मेरे बेटे को चीफ मिनिस्टर बनाना चाह रहा हूँ, क्या बोलते हैं मोदी साहब? हम बचपन में सुनते थे लोगों से, कोई आदमी आया तो कहते थे बड़ा फेंको आदमी है, फेंकता है। मैं पूछना चाहता हूँ आपसे, अगर केटीआर को चीफ मिनिस्टर बनाना तो मेरे चंद्रभाई से पूछ के बनाएंगे साहब। मोदी से क्या जरूरत है पूछने का? मोदी ने हमारा बजट हमें देता है, हमारा उठा जो जीएसटी जमा करता है वो खुद हमें नहीं टाइम पर नहीं देता है। इसलिए मेरे भाइयों बहनों, आज मैं आपसे इसलिए आया हूँ, मैं भी आपका भाई हूँ, आपका खादिम हूँ, आपके खतों के पास रहता हूँ। सीएम साहब ने मुसलमानों को इज्जत दी, साबिका में कोई मुसलमानों को इज्जत दिएगा? मैं पूछना चाहता हूँ, 50 साल में कांग्रेस ने कभी मुसलमान को डिप्टी चीफ मिनिस्टर बनाया? आप लोगों की दुआ की वजह से सीएम साहब ने एक मुसलमान को, आपके भाई को डिप्टी चीफ मिनिस्टर बनाया। दूसरी मर्तबा होम मिनिस्टर का ओहदा दिया गया। ये आपके लिए नहीं है इज्जत। इज्जत उसे को मिलती है जिसे ओहदे दिए जाते हैं, उस कमेटी को मिलती है इज्जत। और इज्जत देने वाला कोई लीडर है केसीआर साहब है, मुसलमानों को इज्जत देने वाले। వేములవాడలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అభ్యర్థి ఆది శ్రీనివాస్ గెలుపు కోసం ఈ నెల 25న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ నెల 25న మధ్యాహ్నం 2 గంటలకు వేములవాడ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. అధిక సంఖ్యలో ప్రజలు హాజరై భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వేములవాడ నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 30వ తేదీన జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి, తెలంగాణలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆల్ ఇండియా కాంగ్రెస్ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు వేములవాడకు 25వ తేదీ శనివారం రోజున మధ్యాహ్నం 2:30 వేములవాడకు రాబోతా ఉన్నారు. బహిరంగ స్థలము శాస్త్రాజ్పల్లిలోని సాయి రక్ష దాబా దగ్గర స్థలంలో బహిరంగ సభ కలదు. కావున పెద్ద ఎత్తున వేములవాడ నియోజకవర్గ ప్రజలు, రైతులోకము, మహిళా లోకము, యువతి యువకులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి శ్రీ రాహుల్ గాంధీ గారి సభను విజయవంతం చేస్తూ ఈ ఎన్నికల్లో మార్పును కోరమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గద్దె దించి, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గద్దె దించి ప్రజా సంక్షేమం కోసం పాటుపడే కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వ అధికారులు తీసుకురావాలని చెప్పని సందర్భంగా కోరుతూ, వేములవాడ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యావత్తు కూడా పెద్ద ఎత్తున ప్రజలను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా మరి కార్యక్రమం విజయవంతం చేయడంలో పాలు పంచుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాల నాయకత్వానికి అందరూ కూడా నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను.
అందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. కోదాడలో కేటీఆర్ రోడ్ షో విజయవంతంగా సాగింది. కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ని గెలిపించాలని కేటీఆర్ కోరారు. రోడ్ షోలో భారీ క్రేన్ తో గజమాల తెచ్చి కేటీఆర్ బొల్లం మల్లయ్య యాదవ్ లకు వేసి రోడ్ షోను ప్రారంభించారు. నేను భరిస్తాను, మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇస్తాను. అదే మాదిరిగా రైతు బంధు వస్తుంది అందరికి. ఒకసారి వచ్చిన వాళ్ళంతా చేయలేపండి. చెయ్యి అంటే మొండి చేయి కాదు, మొండి చేయి దేశాన్ని నాశనం చేసింది మొండి చేయి. పిడికిలి 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 పిడికిలి. మీకు వస్తలేదంటే అబద్ధం. ఇది రైతు బంధు వస్తలేదంటే కళ్ళు పోతారు. గట్టిగా గుద్దిండు. గుద్దితే ఆయన ఏం చేసిండు? గెలిచిన తర్వాత వంగబెట్టి మనని గుద్దిండు. 400 సిలిండర్ ఎంత అయింది? ఇవాళ ఎంత అయింది? 1200 అయింది. అందుకే కేసీఆర్ గారు ఏమంటున్నారంటే రామగుండం నియోజకవర్గంలో బీజేపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంజారాణి పార్టీ శ్రేణులతో కలిసి గోదావరికని పట్టణానికి సమీపంలో ఉన్న యాంటీక్లైన్ కాలనీలో పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వివిధ డివిజన్లలో భారీ ర్యాలీ నిర్వహించి ఇంటింటికి వెళ్లి కమలం గుర్తుకి ఓటు వేయాలని అభ్యర్థించారు. పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ అవినీతి నాయకులను అంతం చేయాలని ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు. జై బీజేపీ, జై తోటి కొట్లాడి 20 ఏళ్ళకెళ్ళి ఇల్లు వాకిలి వదిలిపెట్టి సమాజం కోసం మన బతుకులు మారాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈ అవినీతి నాయకులతోటి కొట్లాడి అలసిపోయిన. నిజంగా ఇవాళ మీరంతా అండగా ఉండి గెలిపిస్తే 100% ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. ఇవాళ నేను కాలనీకి 18 లైన్ కాలనీకి వచ్చినంటే మీ అందరికీ తెలియని ముఖం కాదు. సందేశం కాలనీ తెల్లని పిలుస్తారు. కాలనీలో అడుగు పెడితే నా తల్లిగారింటికి పోయినట్టే ఉంటుంది నాకు. నేను తల్లిగారి ఊరు మర్చిపోయి చాలా ఏళ్ళు అవుతుంది. మా అమ్మకి తమ్ముళ్ళు అన్నలు అక్క ఒక పూట వచ్చిపోమని అంటారు. కానీ నాకు అది కూడా లేదు, అన్నదమ్ములు లేదు. అమ్మ నాన్న ఉన్నన్ని రోజులు పోయినా వచ్చిన మంచికి వచ్చేడుకు గడు పోవడానికి నాకు కాళ్ళు అసలు. ఏమన్నా వస్తే ఇన్నే రావాలి. నా తల్లిదండ్రుల ప్రేమైనా అన్నదమ్ముల ప్రేమైనా ఇన్నే వెతుక్కోవాలని. అందుకే కాలనీకి ఎప్పుడు వచ్చినా నా పుట్టింటికి పోయినట్టు నాకు భావన కలుగుతుంది. మీరే నాకు తల్లిదండ్రులు, వీళ్ళే నా ఎన్నుకున్నోళ్ళే నాకు అన్నదమ్ములు. కాబట్టి ఈ ప్రేమ కోసమే నేను తపన పడుతున్న 20 ఏళ్ళకెళ్ళి ఈ అవినీతి నాయకుల మీద పోరాటం చేస్తున్నా. ఇవాళ నిజంగా ఒక ఆడది ఎదుగుతుందంటే ఎన్ని రకాల కుట్రలు ఉంటాయంటే, ఇవాళ ఎన్నికల ప్రచారంలో దిగిన టీఆర్ఎస్లో టికెట్ రాలే మీ అందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చింది నాకు. ఇవాళ ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఎక్కడికక్కడ ఈ ప్రచార రథాల మీద రాళ్లతోటి దాడులు చేస్తాం. గాలేదో బతుకు తెరువు కోసం పెట్టుకున్నారు బండి కిరాయికి. గాళ్ళ మీద హింస పెడితే మంచిదా? లేకపోతే ఏ ఊర్లోకి పోతే ఆ ఊర్లో కరెంటు తీసేస్తాను. ప్రచారానికి ఊళ్ళో దొరకంగానే సాయంత్రం పూట గ్రామాలలోకి పోతాం మేము. వాళ్ళు ఉండరు, పొద్దంతా పనిలోకి పోతారని.
పోగానే ఇట్లా కరెంటు తీసేస్తారు. ఇట్లా అనేక రకాలుగా ఈ ఆడిదాన్ని కొట్టడానికి ఇంతమంది మొగోళ్ళు కలిసి మూకుమ్మడిగా దాడి చేస్తే నేను ఎంతగాని తట్టుకోవాలి, ఎంతగాని కొట్లాడాలి? నేను ఒక సాధారణ మహిళను, నేను ఒక సాధారణ వ్యక్తిని. నేను నా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని, డోర్నకల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామచంద్ర నాయక్ ధీమా వ్యక్తం చేశారు. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పాలనపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎకరానికి 15,000 రూపాయలు పంట పెట్టుబడి కోసం రైతు భరోసా సంవత్సరానికి ఒకసారి. ఆ సన్నాసులు ఇస్తుంటే 5,000, మనం దాన్ని 15,000 చేస్తున్నాం. వల్ల రాబోతా ఉంది, 100 సీట్లు గెలవబోతా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రాగానే, అధికారంలో రాగానే మొట్టమొదటిగా మా ఆడపడుచులకే 2,500 రూపాయలు నెల నెల మీ ఖాతాలో పడబోతున్నాయి ఇంటి ఖర్చుల కోసం ప్రతి సంగడ మినా. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అదేవిధంగా కరెంట్ ఫ్రీ తమైన సేన బస్సు మస్తు ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీ జెండా ఎవరికి. అదేవిధంగా ఆడబిడ్డల పెళ్లిలకు అప్పుడు బేటీయూరు వాయా ఉన్న 1,00,000 రూపాయలు నగదు, 1 తులా సోనం ఫ్రీ. అదేవిధంగా ఘర్ చేంజ్కు గోరు గరీబీ ఉన్న 6 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇల్లు, 6 లక్షలు. పరిగి అభివృద్ధి డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యమని పరిగి బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్ మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మారుతి కిరణ్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోనే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. డబ్బులు ఆర్థికంగా బలపడాలా అనే ఏకైక ఉద్దేశంతో పుట్టిన మరుక్షణమే పిల్లలకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అమ్మలారా, అక్కలారా, ఆలోచించండి. మీకు ఎక్కడన్నా ఇప్పటి వరకు ఆర్థికంగా ఏదైనా హెల్ప్ చేసిందా? ఏ గవర్నమెంట్ అన్నా, ఏ పార్టీ వాళ్ళన్నా, ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చేసిరా? ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ వస్తే మేము ఖచ్చితంగా మహిళలందరికీ ఒక మహిళా సాధికారిక భవనం కట్టిస్తామని చెప్తున్నాము. అమ్మలారా, అక్కలారా, ఢిల్లీ గద్దల నుండి తెలంగాణను కాపాడుకుందామని వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. నక్కలపల్లి, లక్ష్మీపురం, అల్లీపురం, పెన్షన్పూర్, మామునూరు, తిమ్మాపురం, సింగారం గ్రామాల్లో ఆరూరి రమేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరం ఒక్కటై ఢిల్లీ గద్దల నుండి తెలంగాణను కాపాడుకుందామని, బీజేపీ కాంగ్రెస్ కి పొరపాటున కూడా ఓటు వేయొద్దని కోరారు. అలాంటి పరిస్థితి లేదు. మరి ఇన్ని సహకరించినా, సౌకర్యాలు చేసినా కేసీఆర్ గారిని దీవించాలా వద్దా? గెలిపించాలా వద్దా? మరి కేసీఆర్ గారు ఏమన్నారు? 2,000 పెన్షన్ 2,000 చేసుకున్నాం. రేపు ఎన్నికల తర్వాత ఎంత? 5,000 వరకు ఆసరా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఈ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. అదే విధంగా భూమి ఉన్న వారికి, ఆ రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రైతు బీమా ఇస్తున్నాం. మరి భూమి లేని పేద బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అని ఆలోచన చేసి కేసీఆర్ బీమా ఆ కుటుంబానికి ధీమా కావాలని 5 లక్షలు దినం వెళ్ళక ముందుకు ఇంటికి పంపే కార్యక్రమం కేసీఆర్ బీమా. రేషన్ బియ్యం, దొడ్డు బియ్యం ఇస్తున్నాం. మా పేద బిడ్డలకు సన్న బియ్యం ఇవ్వాలని, ఆరోగ్యశ్రీ 15 లక్షలు చేసుకోవాలని, గ్యాస్ ధర పెంచిన్లు, ఆ పెంచిన ధరతో గ్యాస్ కొనుక్కోలేరు, మరి 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని, ఏదైనా పేద బిడ్డలు ఇల్లు కట్టుకుంటే
గృహలక్ష్మి ద్వారా 3 లక్షలు ఏ విధంగా ఆర్థిక సాయం చేస్తున్నామో మరి ఇళ్లడుగు జాగా కొనిచ్చి గృహలక్ష్మి ఇచ్చే కార్యక్రమం, అసెంట్ భూములను పట్టా పాస్బుక్ ఇచ్చి హక్కు కల్పించే కార్యక్రమం మరి ఈ విధంగా మన పాలకులు కేసీఆర్ గారు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీలు. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నన్ను గెలిపిస్తే వచ్చే ఎమ్మెల్యే జీతం కూడా మీకే ఖర్చు పెడతా, ఓటర్లకు హామీ ఇచ్చిన పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి. మైనర్ బాలికపై దాడికి తెగబడ్డం దుర్మార్గపు చర్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్ దంపతులపై జనసేన నగర అధ్యక్షులు బాబురావు ఆగ్రహం. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్న బీఆర్ఎస్, గోదావరికని మైనార్టీ ఆత్మీయ సమ్మేళనంలో హోం మినిస్టర్ మహమూద్ అలీ. వేములవాడలో 25వ తేదీన రాహుల్ గాంధీ పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ పిలుపు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజీతం.